నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మంత్రి నారా లోకేష్ నిన్న ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా పార్లమెంటు స్థాయి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో భేటీ అవుతాను అని చెప్పారు. అసలు ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నట్టు అన్నదే ఎవరికి అర్థం కావట్లేదు. సో దీని ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి, ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఇది చాలా కొత్తగా ఉంది అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వడానికి తీసుకున్నారా అని ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏంటంటారు రీజన్? ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే ఇది ఎంత మేర వర్కౌట్ అవ్వచ్చు అంటారు? ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులతో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశం, ఒక డిన్నర్ మీట్. అంటే ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీయే మిగిలిన రాజకీయ పక్షాలకి భిన్నమైన ఒక వాతావరణాన్ని రాజకీయాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా. ఇవాళ తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశాలు జరుగుతాయి, మహానాడు. ఆ మహానాడులు జరిగిన సందర్భంగా ఒకసారి గమనించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తారు. అలా వచ్చిన ప్రతి కార్యకర్త తమ ఇంటి కుటుంబ సభ్యుల్లాగానే భావించి వారికి బ్రహ్మాండమైన హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డ్రింకింగ్ వాటరు, మజ్జిగ ప్యాకెట్లు, ఇలా ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంది. ఈ 44 సంవత్సరాల ప్రస్థానం, అంటే రేపు మార్చి 21వ తారీఖు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసి 44 సంవత్సరాలు పూర్తవుతుంది. తెలుగుదేశం పార్టీ 1983 జనవరి 9 మొట్టమొదటిగా అధికార బాధ్యతలు చేపట్టి కూడా 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ 43 సంవత్సరాల్లో 6 సార్లు పార్టీ నెగ్గింది, 4 సార్లు ఓడిపోయింది. నెగ్గిన సందర్భం, ఓడిపోయిన సందర్భం, నెగ్గినా ఓడినా కార్యకర్తలు నాయకుల మధ్య మాత్రం ఆ ఎమోషనల్ కనెక్టివిటీ. అలాగే నేను 1994లో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 94 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. 94 బిగినింగ్లోనే మా గ్రామస్తులందరూ కలిసి నన్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి అంటే దాదాపు 32 సంవత్సరాలు. అప్పుడు నాకు 24 నుండి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టున్నాను నేను. అంతే. ఈ 32 సంవత్సరాలుగా ఆనాటి నుంచి ఈనాటికి మా మండలంలో కానీ మా నియోజకవర్గ స్థాయిలో కానీ అప్పుడు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. నేను చాలా యంగ్స్టర్ కదా, 24 నుండి 25 సంవత్సరం. అంటే చాలా మంది కాలం కూడా చేశారు. కానీ అప్పుడు తర్వాత రోజుల్లో టికెట్ దక్కించుకొని అక్కడి నుంచి ఎన్నికల్లో నెగ్గిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయినా, అంతకుముందు డాక్టర్ కొడాల వేరే గారు ఉండేవారు, ఎడ్లపాటి వెంకటరావు గారు ఉండేవారు. వాళ్ళు ఇరువురు కాలం చేశారు. తర్వాత రోజుల్లో నక్కానంద బాబు గారు వచ్చారు అక్కడికి. ఆ నాయకుడికి మాకు మధ్య ఉండే అటాచ్మెంట్ అయినా, అలాగే వివిధ గ్రామ స్థాయిలో నాలాగానే ఆ రోజుల్లో లీడ్ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదో కార్యకర్తల సమావేశంలోనూ ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గర ఎక్కడో దగ్గర కలుస్తుంటాం కదా అందరం. అది క్రమక్రమంగా ఒక ఫ్యామిలీ బాండింగ్ టైప్లో ఏర్పడిపోతుంది. ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా అప్పటికి అంటే ఆనాడు ఏ ఫ్రెష్నెస్ ఆ బాండింగ్ లో ఉందో ఈ రోజుకి అలానే ఉంది. ఒకరి యోగక్షేమాలు ఒకరు కరుక్కుంటా అందరూ ఈలోగా పెద్దవాళ్ళు అయ్యారు. నాకే 57 సంవత్సరం వచ్చింది. మరి 70-75 సంవత్సరాల వయసుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా కనీసం 2-3 రోజులకు ఒకసారైనా ఒక 4-5 మాట్లాడుకుంటూనే ఉంటాం. మరి అటువంటి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న పార్టీలో నారా లోకేష్ తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే క్రమంలోనే తను ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని ఒక కొత్త ఆలోచనని, కార్యకర్తల సంక్షేమ నిధి. ఇవాళ కార్యకర్తల త్యాగాల మీద తమ పదవులు సెక్యూర్ చేసుకునేవాళ్ళనుకునే నాయకులను చూసాం. కానీ తమ పార్టీ కార్యకర్తల యోగక్షేమాల గురించి ఆలోచన చేసి దానికోసం ఒక కార్పస్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేసుకొని కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునే ఒక లక్ష్యంతో ఒక ఫండ్ ఏర్పాటు చేయించి దానికి తానే కన్వీనర్ గా ఉండి ప్రతిపక్షంలో ఉన్న టైంలో లక్షలాదిగా కార్యకర్తల కుటుంబాలకి తన అన్నదానాలు అందించడం జరిగింది. అదే క్రమంలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కూడా దేశంలో మొట్టమొదటిగా తను ఇంప్లిమెంట్ చేసింది. మరి సభ్యత్వం 100 రూపాయలు పెట్టి తీసుకుంటే ఇంతకు ముందు 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దక్కేది. ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. మరి అటువంటి వాతావరణంలో తను చూస్తూ పెరిగిన లోకేష్, ఎందుకంటే 1983 జనవరి 9 తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా అధికార బాధ్యతలు చేపడితే, అలా అధికార బాధ్యతలు చేపట్టిన 14 రోజుల తర్వాత జనవరి 23 తను పుట్టాడు. అంటే తనకి ఊహ తెలిసిన నాటి నుంచి తన చుట్టూ ఉన్న వ్యక్తులు, తను చూస్తూ పెరిగింది ఆ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, ఆ నాయకులతో ఉన్న కనెక్టివిటీ, వాళ్ళకి తన నాన్నగారితోటి తన తాతగారితోటి ఉన్న విడదీరాని అనుబంధం, ఇవే చూస్తూ పెరిగాడు. ఇలా పెరిగిన తర్వాత మరి వాళ్ళ తను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఏ ఆత్మీయ అనుబంధం ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ నాయకులకి తమకి మధ్య, తమ కుటుంబానికి మధ్య పెనవేసుకుందనేది చూసిన లోకేష్ కూడా ఇవాళ దాన్ని మరింత విస్తృతపరుస్తా ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులతో కూడా ప్రతి ఒక్కరితోటి అంటే ఇవాళ ఎమ్మెల్యేలకి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే కూడా దొరకదు. కానీ ఇవాళ
వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా పిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఒకరి యోగక్షేమాలు ఒకరు విచారించుకొని వాళ్ళ అవసరాలు ఏంటి, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఎక్స్టెండ్ చేయాల్సిన సపోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా విచారించుకొని అరమరికలు లేకుండా మాట్లాడుకోవడానికి ఒక ఆస్కారం కలుగుద్ది. అంటే ఒక క్లోజ్డ్ రూమ్, ఒక 7 ఎమ్మెల్యేలు, 7 5 కుటుంబ సభ్యులు ఉంటారు, లేదంటే 2 కూడా ఉండొచ్చు, ఒక 35-40 మందికి పరిమితం అవుతుంది. ఓ 2-3 గంటలు స్పెండ్ చేస్తే ఈ 7 శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల అవసరాలు ఏంటి, వ్యక్తులుగా వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, కుటుంబ సభ్యులకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, పిల్లల చదువుల పరంగా కానీ ఏదైనా, ఎందుకంటే తను ఉన్నత విద్యావంతుడు, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేటు, మాస్టర్స్ అక్కడ చేసొచ్చున్నాడు. సో అటువంటి మోటివేషన్ అని అవసరమా లేదు. తనకన్నా సీనియర్స్, తనకన్నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న నాయకులు ఉన్నారు చాలా మంది వీళ్ళల్లో. వాళ్ళ నుంచి తానేమైనా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందా? ఆ పర్సనల్ ఇంటరాక్షన్ లో ఖచ్చితంగా తన నుంచి వాళ్ళు స్ఫూర్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళ నుంచి తాను కూడా స్ఫూర్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒక నాయకుడు ఇవాళ ఒక ఎమ్మెల్యే గ్రామస్థాయి నాయకుడితో ఎలా వ్యవహరిస్తున్నాడు అన్న దాని మీద ఆ గ్రామంలో ఆ పార్టీకి మనుగడ ఉండటం ఉండకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నాయకులతో ఎలా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద ఈ ఎమ్మెల్యేలు ఆ నాయకుడి పట్ల, నాయకత్వం పట్ల లాయల్టీ ప్రదర్శించాలా అవసరం లేదనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే క్రమంలో ఏదైనా లోటుపాట్లున్నా, లోపాలున్నా చర్చించుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, ప్రభుత్వం దగ్గర డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే వాళ్ళు. ఈ ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేస్తున్నా అది ఎక్కడో నలుగురిలో ఒక శాసనసభాపక్ష సమావేశంలోనో ఇంకో దగ్గర కాకుండా ఇటువంటి క్లోజ్డ్ డోర్ సమావేశం జరిగినప్పుడు, అదే సందర్భంలో ఇవాళ రాజకీయ నాయకులు కలిసిన తర్వాత డెఫినెట్గా రాజకీయాల ప్రస్తావన వస్తుంది. సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు, వాళ్ళు అనుసరిస్తున్న ఎత్తుగడలు, ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాలు, దానికి అనుగుణంగా మనం ఏ విధంగా సన్నద్ధంగా కావాలి అని చెప్పని వీళ్ళు కూడా వ్యూహం రచించుకునే క్రమంలో రాజకీయపరమైన ఎత్తుగడలకి ఆస్కారం కలుగుద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబపరమైన ఈ కనెక్టివిటీ డెవలప్ అవటం. ఇవాళ నాయకులు కాకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కూడా, ఓహో మీ పిల్లలు వీళ్ళు చదువుకుంటున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదా, వీళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయా అని చెప్పనే ఒక అంచనాకి నాయకుడు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక స్ఫూర్తివంతమైన ఆరోగ్యకర నిర్ణయం లోకేష్ తీసుకున్నట్టుగానే భావించాలి. 100% ఈ విధమైన ఈ ఇంటరాక్షన్ వల్ల నాయకులతో ఇంటరాక్షన్ అవ్వడం అనేది చాలా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అది. కానీ కుటుంబ సభ్యులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇవాళ మనం చూసాం. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను స్వయంగా లోకేష్ని కుటుంబంతో సహా ఒకసారి నా దగ్గరికి రా అని 3-4 సార్లు పిలిచిన మేరకు మరి లోకేష్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళొచ్చి ప్రధానమంత్రి స్థాయి నాయకుడు 2.5 గంటల సేపు లోకేష్, బ్రాహ్మణి, దేవాంశుతో స్పెండ్ చేసి దేవాంశుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళ యోగక్షేమాల గురించి, వీటి గురించి, తన అనుభవం గురించి, లోకేష్ లాంటి యంగ్స్టర్కి ఆయన ఇచ్చిన మోటివేషను ఇవన్నీ ఒకసారి ఈ అనుభవం అయిన తర్వాత ఇంకొకసారి నరేంద్ర మోడీ గారిని తన వేరే ఎక్కడైనా పరోక్షంలో అయినా సరే విమర్శించాల్సి వస్తే లోకేష్ విమర్శించగలుగుతారా? ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది కదా. సేమ్ ఇదే నరేంద్ర మోడీ గారి స్థాయి లోకేష్ని పిక్ చేసి ఎలా ఆయన స్పెండ్ చేశారో అదే లోకేష్ కూడా ఇవాళ దాన్నే యాజ్ యూజువల్గా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు ఇవాళ. అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకున్న, స్ఫూర్తి పొందిన అంశాన్ని ఇవాళ తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. పార్టీలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వారసుడు ఎవరు అంటే ఒక 10 ఏళ్ల క్రితం రకరకాల చర్చలు జరిగాయి. 2014-19 మధ్యకాలంలో రకరకాల చర్చలకు ఆస్కారం కలిగింది. కానీ 19-24 మధ్య ఒక్కసారి పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా చంద్రబాబు నాయుడు గారు అసలు సిసల వారసుడు లోకేష్, ఇక దీంట్లో వేరే ప్రస్తావన చేయాల్సిన అవసరం కూడా లేదనేది తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ మరింతగా రేపు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సి వస్తే లోకేష్ తప్ప ఇంకెవరు అని రెండో ఆలోచన కూడా లేకుండా ఆ పార్టీ, ఆ శ్రేణుల్లో కూడా ఆ రకమైన ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అవడానికి ఇది దోహదం చేస్తుంది. 100% ఇది ఒక ఆరోగ్యకర పరిణామంగానే మనం భావించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.